అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఈరోజు నేను ఒక రీల్ చూశాను. అదేంటంటే నాన్ వెజ్ రీల్ అన్నమాట నేను చూసింది. దాంట్లో ఏంటంటే రామభద్రాచార్యులు గారి గురించి కళ్ళు ఇలా పెట్టుకొని ముసలి నా కొడుకు అని చెప్పి దుర్భాషలాడి హిందువులకి సపరేట్ రాష్ట్రం కావాలి అని అన్నాడని చెప్పి ఆయన్ని ముసలి నా కొడుకు అని అంటున్నాడు. అసలు నీకు ఏం తెలుసు నాన్ వెజ్ ఆయన గురించి? 16 భాషల పైన అనర్గళంగా మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్న మనిషి ఆయన. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు. మనం ఎంత దండం పెడతామో అంతటి మహానుభావుడు ఆయన. 500 సంవత్సరాల నుంచి మనకి రాని అయోధ్యని మనకి ఈ ఇండియాలో ఆ అయోధ్య గుడి కట్టడానికి కారణం కానీ, ఆ కేసు మనం గెలవడానికి కారణం కానీ అయిన ప్రథమ పురుషులలో, లేదా ప్రథమ వ్యక్తులలో, గొప్ప వ్యక్తులలో ఆయన కూడా ఒకరు. మహానుభావుడు. చెప్పాలంటే ఆయన ఆది గురువులు అంటారు. సాక్షాత్తు మన ఆదిశంకరులు, తర్వాత మధ్వాచార్యులు, తర్వాత ఆయన పేరేంటి, మధ్వాచార్యులు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు. వాళ్ళెంతటి గొప్పవాళ్ళు, అంతటి గొప్పవాడు ఆయన రామభద్రాచార్యులు. ఆయన గురించి ముసలి నా కొడుకు, ఆయన ఎక్కిరించి కళ్ళు ఇలా అంటున్నావే, నీకు ఏం తెలుసు? ఎంతసేపు చైనాని ఇంకొక దేశాన్ని చూపించి ఏఐ వల్ల వాళ్ళు రోబోలు తయారు చేస్తున్నారు. రోబోలు వాటికి గన్స్ ఇస్తే బార్డర్లో పోయి ఇంకా అసలు మనుషులే మిగలరు. ఏం తెలుసాయా నీకు? ఏం తెలుసు చెప్పు? ఇండియా గురించి ఇంతసేపు ఆడిపోసుకోవడము, ఇంతసేపు ఈ రేపులు, ఈ మర్డర్లు, వీటి గురించి మాట్లాడుతున్నావే కానీ ఒకప్పుడు ఇండియాకి ఇప్పుడు ఇండియాకి ఎంత తేడా ఉంది. అరే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా 200 పైకి సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినా కానీ కించెత్తు కూడా పీకలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టుకోలేరని మన ఇండియాకి దొంగలాగా తయారయ్యావు కదా నువ్వు. మనిషివేనా నువ్వు? అసలు ఇండియాని తిడతావు, భారతదేశంలో ఉన్న అమ్మవారు అమ్మ సీతమ్మని తిడతావు. నీ ఇష్టమైపోయింది. అదేమంటే వేరే దేశాలు చూపించి ఏఐ డెవలప్ చేశారు, అది డెవలప్ చేశారు, ఇది డెవలప్ చేశారు అంటున్నావే కానీ, అరే మన దేశము ఒకప్పుడు యూనివర్సల్ గురువు. ఒకప్పుడు కాదు, ఇప్పటికి కూడా యూనివర్సల్ గురువే. మోడీకి ముందు, మోడీకి తర్వాత ఒక్కసారి చూడు అసలు ఎక్కడో ఉన్న జీడిపిని తీసుకొచ్చి 4వ స్థానంలోకి వచ్చింది. టైం పడుతుంది. నువ్వు అన్నిటికీ చిన్నపిల్లల మీద రేపులు, ఇంకొకరి మీద రేపులు, మర్డర్లు, ఇవి మత రాజకీయాలు, ఇవే చూస్తున్నావు కానీ మిగిలిన డెవలప్మెంట్ నీకు కనపడదా? ఏ మనిషివా? రామభద్రాచార్యులు అంటున్నావు నువ్వు. బుద్ధి ఉందా నీకు అసలు? మహానుభావుడు ఆయన. 16 కళ్ళు లేకపోయినా ఏక సత్యాగ్రహి. గురువు చెప్పింది కేవలం వినడం ద్వారానే నేర్చుకున్న మహానుభావుడు ఆయన. ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళకి కానీ, వికలాంగులకు అందరికీ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే కాలేజీలు కానీ కట్టించిన మహానుభావుడు. ఆయన గురించి చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఆయన ఎక్కిరిస్తావా నువ్వు? ఎక్కిరిచ్చే అంత ఉందా నీకు? బుద్ధి ఉండాలా కొంచెమైనా. ఎవడు అడిగేవాడు లేడు. సీతమ్మని, ద్రౌపదిని అన్నప్పుడే నువ్వు లాగి బయటకు వేసే ఉండాల్సింది. కానీ భారతదేశం ఎందుకో నాకు తెలియట్లేదు, వినాశకాల విపరీత బుద్ధి అని చెప్పి పెద్దలు ఊరికి అనలే.
నువ్వు రామభద్రాచార్యులు గారి గురించి కానీ, సీతమ్మ గురించి కానీ, లేకపోతే మన పేరేంది ద్రౌపది గారి గురించి కానీ, ఇంకొకసారి ఇంకెవరి గురించి అయినా మాట్లాడితే బాగోదు చెప్తున్నాం మేము. నాన్ వేష్ అని చెప్పి పెట్టుకున్నావు, పెద్ద నువ్వే ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు మొత్తం ప్రపంచాన్ని నేను తిరిగేశాను, నాకు తెలుసు. ఏందే నీకు తెలిసింది? ఏంది నీకు తెలిసింది? ఏంది నీకు తెలిసింది? ఏఐ డెవలప్ అయితే డెవలప్ అయినట్టు కాదు దేశం. ప్రపంచానికి ఆది గురువు భారతదేశం. నాకు ఇంకా మంచి మాటలు రావు చెప్తున్నా. నాన్ వేష్ అని పెట్టుకున్నావు. సరే మంచిగా తిరుగుతున్నావు, ఇప్పటి వరకు నేను మాట్లాడలా, కానీ ఇది కరెక్ట్ కాదు. మంచిగా మాట్లాడు, మంచి చెప్పేటప్పుడు మంచిగా మాట్లాడు. రామభద్రాచార్యులు గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కళ్ళు పైకెత్తి ఆయన్ని ఎక్కిరించడం చాలా తప్పు. ఆయన భారతదేశానికి గురువు. 500 సంవత్సరాల తర్వాత రాముడిని నిలబెట్టిన మహానుభావుల్లో ఒకడు. చరిత్ర చూసుకొని మాట్లాడు. చరిత్ర తెలియకుండా నేను చదివిందే చరిత్ర, నాకు తెలిసిందే చరిత్ర, నేను మహాభారతం చెప్పాను, నేను రామాయణం చెప్పాను, నేను తొక్క చెప్పాను, నేను తోలు చెప్పాను అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు చెప్తున్నా. నువ్వు భారతదేశానికి రాబల్లా చెప్తున్నా. నువ్వు నీకేదో అవ్వాలంటే భారతదేశానికి రాబల్లా. కుడి చేత్తో చేసుకున్న పాపం ఎడం చేత్తో అనుభవించాలని చెప్పి పెద్దలు అంటారు. నోరు జాగ్రత్త. సృష్టి మొత్తంలో అమ్మవారు ఉంది, సృష్టి మొత్తంలో స్వామి ఉన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మంచి చెప్పేటప్పుడు మంచిగా చెప్పు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భారతదేశాన్ని అవమానిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.